తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఈరోజు మొదటి బస్సు నుంచే బస్సులు నిలిపివేయడంతో ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే జేఏసీ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని కూడా సంప్రదించడం జరిగింది. వారి డిమాండ్స్ను కూడా వారి ముందు పెట్టడం జరిగింది. నిన్న ఐఏఎస్ అధికారులతో కూడా కొన్ని చర్చలు కూడా కొనసాగాయి. అవి చర్చలు విఫలమవ్వడంతో ఈరోజు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోము, మాకున్నటువంటి డిమాండ్స్ను పరిష్కరిస్తేనే మేము వెనుదిరుగుతామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. సో కొంతమంది జేఏసీ నాయకులతో పాటు అలాగే టీజేఎన్ఎంయు నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సో ఈరోజు మొదటి బస్సు నుంచే సమ్మె కొనసాగుతుంది. ఇటు ప్రయాణికులు కొంతమంది తెలియక ఎంతో నానా అవస్థలు కూడా పడుతున్నారు. సో ఎన్ని రోజుల వరకు ఈ సమ్మె కొనసాగుతుంది? ఎప్పటివరకు ఇప్పటికే చూసుకోవచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఏవైతే 32 డిమాండ్లు ఉన్నాయో వాటిలో 29 అంశాలను దృష్టిలో పెట్టుకుని వాటికి మేము వ్యతిరేకత కాదు, మిగతావి ఏవైతే ఉన్నాయో వాటిని పరీక్షించి కొన్ని ఆర్థిక పరంగా ఉన్నాయి, కొన్ని సంక్లిష్టంగా ఉన్నాయి, వాటిని పరీక్షించి మేము ఒక కొద్ది రోజులు టైం కావాలి, 4 వారాల టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మీరెందుకు ఆ చర్చలు విన్న తర్వాత మీరెందుకు వెనుదిరగలేదు, అంటే వెనుదిరిగారు అంటే వాళ్ళకి ఎందుకు టైం ఇవ్వలేదు, అంటే టైం ఎక్కువైందంట? ఇప్పుడు నిన్న ఐఏఎస్ అధికారులు ముగ్గురు, ఒకరు ఎండి గారు, నలుగురు కమిటీలతోటి మేము సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చర్చలు జరిగినాయి. దాంట్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సమస్యల గురించి చెప్పారు. కానీ అక్కడ ఒక్క సమస్య కూడా మేము నెరవేరుస్తాం అని అన్నారు. ఇప్పుడు 29 డిమాండ్లు సానుకూలంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కమిటీలో దీంట్లో ఏమైనా మీరు చేస్తారా అంటే మేము ఒక్కడు కూడా చేసే పరిస్థితి లేదనే విధంగా చెప్పడం జరిగింది. అంటే రవాణా శాఖ మంత్రి గారేమో ఇప్పుడు 29 మేము సాల్వ్ చేస్తామంటున్నారు. 29 మిగతా 3 డిమాండ్లు ఎందుకు సాల్వ్ చేయరు? ఇప్పటికీ 2.5 సంవత్సరాల టైం తీసుకున్నారు. ప్రభుత్వంలో విలీన డిమాండ్ అనేది మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు పెట్టింది కాదు, 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టినారు. ఆ రోజు మేమే ఆర్టీసీ కళాభవన్లో ఒక 5,000 మందితోటి నేను తీసుకుపోయి అక్కడ మీటింగ్ పెట్టి ప్రభుత్వంలో విలీనము ఫస్ట్ డిమాండ్ అప్పుడే మేము తీసుకొచ్చిన డిమాండ్ అది తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం రాలేదు, కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. 2023లో మరి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఎందుకు వదిలిపెట్టాలనుకుంటారు? ఇప్పుడు మీరు ఇన్ని చేసి ఆ 3 వదిలిపెడితే కూడా మీరు చేసినట్టు రాదు. అందుకని మీరు ఆ ఉన్న 3 కూడా మొత్తం చేసేస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఈరోజు ఆర్టీసీ ఉన్నంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఉంటుంది, రవాణా శాఖ మంత్రిగా మీ పేరు ఉంటుంది, ముఖ్యమంత్రిగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అది దక్కే అవకాశం మీరు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆర్టీసీ ఉద్యోగులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారంటే ప్రభుత్వంలో విలీనంతో పాటు ఇప్పుడు ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ ఉండి 10 ఏళ్ళు ఆర్టీసీకి ఏం చేయలేదు, సర్వనాశనం చేసిండు. కానీ మీరు వచ్చినాక మేము సంతోషపడడం తప్పకుండా మేము అనుకున్న ప్రభుత్వం వచ్చి మేము గెలిపించుకున్నాం. మరి గెలిపించుకున్న ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు చేయాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము అనుకున్న ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు తప్పకుండా అనుకుంటున్నాము, కానీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ యొక్క సమస్యలన్నీ వెళ్ళట్లేదు అని మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ముఖ్యమంత్రి గారు వీటన్ని మీద దృష్టి ఒక 10 నిమిషాలు పెడితే ఈ యొక్క సమస్యలే కావు. ఎందుకంటే 6 గ్యారంటీ పథకాలు లక్షల కోట్ల రూపాయలు పెట్టి పబ్లిక్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి సేవ చేస్తున్నారు. మేము పబ్లిక్ సేవ చేస్తున్నట్టు మాకు కూడా గుర్తించాలి కదా. మాకు ఇచ్చిన హామీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన హామీ మాకు కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వము రవాణా శాఖ మంత్రి గారు ఏదైతే మూడుని పక్కకెడదామంటే ఎందుకు పెట్టాలి? యూనియన్ అనేది ఖర్చు కాదు, ₹1 పని కాదు. యూనియన్ అనేది ఆర్టీసీ ఉన్నప్పటి నుంచి ఉన్నది. ఎవడన్నా ఆటో సంఘం కానీ బయట సంఘం 10 మంది ఉంటే ఒక యూనియన్ ఉంటుంది. మరి యూనియన్ లేకుండా ఇవ్వడం అనేది సరైన విధానం కాదు కదా. యూనియన్ ఇవ్వాలి, దానికి ఖర్చుతో పని లేదు, కమిటీతో పని లేదు. మరి అటువంటివి ఉన్నాయి. ఇంకా ప్రభుత్వంలో విలీనం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో విలీనం అయిపోయింది. అక్కడ హామీ ఇచ్చారు, అక్కడ విలీనం అయినాక కమిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా మీరు విలీనం చేస్తామని చెప్పండి. ఎప్పుడు రేపు మీరు ఈ 4 వారాలకే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పండి. ఏదైనా ప్రకటించకుండా మేము కమిటీ వేసినామంటే కమిటీ ఏం చెప్తుంది? మాకెట్లా ఉంటుంది? ఇస్తామంటారా ఇయ్యమంటారా? ఈ కమిటీ అనేది ఏంది? మేము తేల్చనికనే 4 నెలలు కావాలంటారు. తేల్చిన తర్వాత ఎవరు చేయాలి? అది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు. ఇప్పుడు మహాలక్ష్మి స్కీము ఒక డిసెంబర్ 9 తారీఖే డిక్లేర్ చేసేసారు. ప్రభుత్వం వచ్చిన వారం రోజులనే మొదటి రోజే డిక్లేర్ చేసి అమలైపోయింది. దానికేమో క్షణాల మీద అమలు అయితే ఈ ముఖ్యమంత్రి గారు చెప్తే ఇవెందుకు కావు? ఒక దాని మీద దృష్టి పెట్టి మీరు మొత్తం చేస్తే సంతోషపడతారు. దాన్ని మీరు సగం అది చేస్తాం అనేది కూడా ఒక్కోసారి మీరే ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతాం. కానీ కొన్ని రోజులు టైం కావాలి మాకు, ఎందుకంటే కొంతమంది కార్మికులు నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు, అనవసరంగా మీరు సమ్మెకు మద్దతునివ్వకనే కూడా అంటున్నారు వాళ్ళు. ఎవరో తప్పు పడుతున్నారని కాదు, వాస్తవంగా ప్రాబ్లం ఉంది. సరే, ఎవరు అక్కడ తప్పు ఓటేస్తారు అవన్నీ మేమైతే మాకు తెలియదు.
ఎందుకంటే మేము కూడా నేను కాంగ్రెస్ పార్టీ మరి నేను కాంగ్రెస్ పార్టీ ఉండి తప్పు పట్టించినట నేను అట్లా కాదు కదా. ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిగా వాస్తవంగా ఆర్టీసీ కార్మికులకు సమస్యలు జటిలంగా ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. ఆదాన్నే దృష్టి పెడితే అయిపోతుంది. కానీ ఎవరో రాజకీయ నాయకులు చేస్తున్నారు అనేది ఎవరో ఒకరిద్దరు ఉంటే మాకు సంబంధం లేదా, ఉన్నారా లేదా కూడా మాకు తెలియదు. మరి అందుకని మేము స్పష్టంగా చెప్పనీకి రాదు. కానీ సమస్యలు ఉన్నాయనేది యథార్థం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నారు. ఒకవేళ వీళ్ళు బలవంతంగా పెట్టి ఎలక్ట్రికల్ బస్సులు లేదా ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడాలంటే ఏదో వంతుకు మాత్రమే నామమాత్రంగా నడుస్తాయి. మేము 10-15 గంటలు డ్యూటీ చేసేటోళ్ళకు ఇప్పుడు 10-15 గంటలు డ్యూటీ చేస్తాం. ప్రైవేట్ వాళ్ళని పెడితే ఒక గంట చేస్తాడు, ఒక ట్రిప్ వేస్తాడు, వెళ్ళిపోతాడు. సో సేవ అనేది జరగదు. మేము ఒక క్రమపద్ధతిగా క్రమశిక్షణతో నిక్కచ్చిగా డ్యూటీ చేసే ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క సమస్యను పరిష్కారం అయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సిటీలో 7 గంటలు డ్యూటీ చేయాలి, జిల్లాలో 8 గంటలు చేయాలి. ఇప్పుడు ఎంత డ్యూటీ చేస్తారు? 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు ఒక్కొక్కరు. అంటే ఇప్పుడు సిటీలో ట్రాఫిక్ జామ్ అయ్యి 2 గంటలు 3 గంటలు లేట్ అయితే కూడా నువ్వు లేట్ అయినా సరే డ్యూటీ పోయిరావు. రాత్రి 12 అయినా నువ్వు పోయి రావాలి. మహిళలు ఉండని, జెంట్స్ ఉండని, ఎవరు ఉండని. ఇప్పుడు ఇంత ఇబ్బందులు. ఇప్పుడు మేనేజ్మెంట్ అనేక హరాస్మెంట్ ఉన్నాయి. యూనియన్ ఉంటే ఇవన్నీ ఉండవు. యూనియన్ లేకుండా మీరు ఏం చేసినా కానీ వేస్టే. ఇప్పుడు కూడా మీరు కొన్ని చేసారు, సిసిఎస్ డబ్బులు ఇచ్చారు, పిఎఫ్ ఇచ్చారు, ఎస్ఆర్బిఎస్ సగం ఇచ్చారు, 2013 బాండ్ డబ్బులు ఇచ్చారు, 2017 పే స్కేల్ చేశారు. అయినా కానీ ఈ యూనియన్ లేకపోతే మీరు మంచి చేసిందే లేదు, చెడు చేసిందే లేదు, మీరు ఏం చేస్తున్నదో తెలియదు. అందుకని మీరు ఏం చేయాలన్నా యూనియన్ ఇస్తే ముందు నడుస్తుంది. సరే, బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఇదే సమ్మె కొనసాగింది నెల రోజుల వరకు. మరి ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలుపెట్టినటువంటి ఈ సమ్మె ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు నేను బీఆర్ఎస్లో నేను యాంటీగా పనిచేసినా సస్పెండ్ చేశారు. 6 ఏళ్ళు నేను కూర్చొని కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. ఆయన కేసీఆర్ పోవాలని మొత్తం చేసి మొత్తం 6 ఏళ్ళు 7 ఏళ్ళు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీలో చేసిన. నేను 4 నెలలే మళ్ళీ ఆర్టీసీలో చేయను. కోర్టుకు పోయి ఎట్లా సస్పెండ్ చేస్తారంటే కోర్టు నాకు ఇచ్చినాక నేను డ్యూటీ చేస్తా ఉన్నా. అంటే వాస్తవంగా హరాస్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు ఆ రోజేమో 55 రోజులు సమ్మె చేసాం పరిష్కారం కాకపోతే, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేయకపోతే మరి వాళ్ళ చేతిలో ఉంది. మేము ఎన్ని రోజులు చేస్తామని అంటలే. మీరు పరిష్కారం చేస్తే ఈరోజు విత్డ్రా చేసుకుంటాం, పరిష్కారం చేస్తే ఎన్ని రోజులకైనా తయారుంటాం. అంతే కదా, మేము అది చేయాల్సింది. సో మొత్తానికైతే ఈ రోజు నుంచి సమ్మె కొనసాగుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి అంటే నైట్ మొదటి బస్సు నుంచి సమ్మె అనేది కొనసాగుతుంది. ఎక్కడికక్కడ కూడా బస్ స్టాప్స్లో ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్, సికింద్రాబాద్ ఇలా పలు ప్రాంతాల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు జిల్లాల్లో కూడా బస్సు లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికెక్కడ కూడా కొంతమందికి తెలియకపోవడంతో బస్ స్టాండ్స్లో కూడా పడిగాపులు కాస్తూ కూడా కొన్ని ప్రైవేటు వెహికల్స్ని ఆశ్రయిస్తున్నారు. ర్యాపిడోలు, ఊబర్లు ఇట్లాంటివి బుక్ చేసుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, ఉపాధి చేసుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం వీరు పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సానుకూలంగా స్పందించి వాటిని పరిష్కరించేంత వరకు కూడా ఈ సమ్మె అనేది కొనసాగుతుందని చెప్పేసి కూడా జేఏసీ ఆర్టీసీ కార్మికులతో పాటు టీజేఎన్ఎంయు సభ్యులు, కార్మికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో లహరి, 9+ న్యూస్, హైదరాబాద్.